దేవాలయాలకు మన దేశం పుట్టినిల్లు. అనేక దేవాలయాలకు నిలువైన మన దేశంలో ఒక్కో ఆలయానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. దేవాలయాలతో పాటు ఆ ప్రాంతం కూడా ఎంతో విశిష్టత కలిగి ఉంటుంది. అలాంటి ఒక ప్రాంతం మన ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా చేబ్రోలులో ఉంది. ఆధ్యాత్మిక కేంద్రానికి నిలువైన చేబ్రోలులో అక్కడ అద్భుత విశేష పురాతన ఆలయాలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఇక్కడ విశేషం ఏంటంటే ఆ ఊరంతా ఎటు వెళ్ళినా కూడా ఆలయాలు, మండపాలు, శిథిల పురాతన నిర్మాణాలే మనకు కనపడుతూ ఉంటాయి. అందుకే దీన్ని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం నుండి విశిష్టత రీతిలో విరాజిల్లే చేబ్రోలును జయప్రోలుగా కూడా పిలిచేవాళ్ళు. ఈ గ్రామానికి తూర్పున జైన పట్టణం ఉండేది. జైనులు ఉండటం వలనే జైప్రోలుగా పిలువబడినట్లుగా చరిత్రకారులు చెబుతున్నారు. 2000 సంవత్సరాల క్రితం నాటి పురాతన ఆలయాలు ఈ గ్రామంలో మనం చూడవచ్చు. పూర్వం ఇక్కడ 101 దేవాలయాలు, 101 బావులు ఉండేవని ప్రసిద్ధి. కాలక్రమంలో అవన్నీ అంతరించిపోయాయి. ఇప్పటికీ కొన్ని ఆలయాలు శిథిలావస్థలో ఉన్నాయి. మరికొన్ని ఆలయాల్లో నిత్య ధూపదీప ఆరాధన కొనసాగుతోంది. నిత్యం పూజలతో భక్తులతో విరాజిల్లుతున్నాయి కూడా. ఇక ఈ 101 ఆలయాల్లో శ్రీ ఆదికేశవ పెరుమాల్, శ్రీ చంద్ర మల్లేశ్వర స్వామి, శ్రీ రంగనాథ స్వామి, శ్రీ ఆంజనేయ, శ్రీ నాగేశ్వర స్వామి, శ్రీ భీమేశ్వర స్వామి, శ్రీ చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వర స్వామి, శ్రీ రాజలక్ష్మి ఆలయాలు ప్రధానమైనవి. వాటితో పాటు మిగతా ఆలయాలు కూడా ప్రసిద్ధి చెందినవే. ఇక్కడ ఆలయ గోపురం సన్నగా పొడవుగా ఉంటుంది. ఈ ఆలయాన్ని, గోపురాన్ని దైవభక్తుని సోదరులు కాంతన్న, మూర్తన్న నిర్మించగా ఆలయం ముందు 2 శాసనాలు క్రీస్తు పూర్వకం 1231లో జయప్ప సమయంలో చెక్కించబడ్డాయి. ఇక్కడ దొరికిన శాసనాల ఆధారంగా మునులకి, దక్షిణాది రాజులకి మధ్య ఉన్న సంబంధాల గురించి తెలుస్తోంది. అంతేకాక 2000 సంవత్సరం నాటి పరిస్థితులను కూడా తేల్చేస్తున్నాయి. బ్రహ్మదేవుడికి ఆయనకున్న శాపం వల్ల భూమి మీద ఆయనకు ఆలయాలు, పూజలు ఉండవు. అరుదుగా ఉండే బ్రహ్మాలయాన్ని చేబ్రోలులో 18వ శతాబ్దంలో రాజావాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు నిర్మించారు. దొంగలను చంపిన పాపాన్ని పోగొట్టుకోవడానికి రాజుగారు ఈ ఆలయాన్ని నిర్మించారని ఇక్కడి వారు చెబుతూ ఉంటారు. ఈ ఆలయాన్ని ఒక కోనేటి మధ్యలో నిర్మించగా ఇందులో శివలింగం పైన 4 వైపులా బ్రహ్మముఖులు ఉంటాయి. శివలింగానికి చేసిన పూజలే బ్రహ్మదేవునికి కూడా చెందటం ఇక్కడ మరో విశేషం. బ్రహ్మదేవుణ్ణి ఆలయం నిర్మాణం వల్ల కలిగే దోషాలను పోగొట్టుకోవడానికి తూర్పున చంద్రమౌళీశ్వర స్వామిని, పడమర సహస్రలింగేశ్వర స్వామిని, ఉత్తరంలో వేణుగోపాల స్వామిని, దక్షిణాన రంగనాథ స్వాములను, 4 వైపులా అమ్మవారి ఆలయాలను నిర్మించి అష్టదిగ్బంధనం చేశారు. కాలభైరవుడి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. అలాగే పక్కనే సాయిబాబా ఆలయం, దాని పక్కనే శ్రీదేవి భూదేవి సమేత శ్రీ రంగనాథ స్వామి దేవాలయం కొలువై ఉన్నాయి. దీనిని రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు నిర్మించగా 2002లో వీటిని పునరుద్ధరించారు. అయితే కాంపౌండ్ లో ఆంజనేయ స్వామికి వేరే ఆలయం ఉంటుంది. క్రీస్తు పూర్వకం 892లో చాళుక్య భీమరాజు కట్టించిన అతి ప్రాచీన శ్రీ భీమేశ్వర ఆలయం కూడా అక్కడే ఉంది. ఒకప్పుడు ఇక్కడ బౌద్ధ చైత్యం ఉండేదని, దాన్నే భీమరాజు భీమేశ్వర ఆలయంగా మార్చాడని చరిత్రకారులు భావించారు. విశాలమైన ఆవరణం, దాని లోపల సాకారం, మధ్యలో భీమేశ్వర ఆలయం చాలా రమణీయంగా ఉంటుంది. ఇలాంటి విశిష్టమైన చరిత్ర కలిగిన దేవాలయాలను అభివృద్ధి చేస్తే పర్యాటకుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఇటువంటి పురాతన సంస్కృతికి సంబంధించిన అవశేషాలను, ఆనవాలను కాపాడుకోవటంలో అధికారులు అశ్రద్ధ వహించడంతో కొన్ని ఆలయాలు శిథిలావస్థలో ఉన్నాయి. కొన్ని వేల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ చేబ్రోలు దేవాలయాల పునరుద్ధరణకు ప్రభుత్వం తెలిస్తే గుంటూరు జిల్లా టూరిజం బాగా అభివృద్ధి చెందుతుందని, గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల వారు కూడా అభివృద్ధి చెందుతుందని కోరుకుంటున్నారు.